డీటెయిల్ చూస్తే మాజీ ఎమ్మెల్యే షకీల్ తనేడు రాహిల్ పై మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసును రీఓపెన్ చేసి షకీల్ ను నిందితుడిగా చేర్చారు. గత డిసెంబర్లో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేసిన కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన రాహిల్ పై తాజాగా పాత కేసు బలంగా మెడకు చుట్టుకుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద యాక్సిడెంట్ చేసి తన బదులు మరొకరిని ప్రవేశపెట్టి విదేశాలకు పారిపోయిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. రాహిల్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చి శంషాబాద్ కు తిరిగొచ్చిన వెంటనే అరెస్ట్ చేసి విచారణ స్పీడప్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో రాహిల్ ను తప్పించేందుకు ప్రయత్నించిన మరికొందరు పోలీసు అధికారులను సస్పెన్షన్ కు దారితీసింది. రాహిల్ ప్రవర్తన వివాదాస్పదంగా కనిపించడంతో 2 ఏళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన ప్రమాదంపై ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టారు. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు ఢీకొట్టడంతో కాజోల్ చేతిలో నుంచి కింద పడిపోవడంతో 2 నెలల వయసున్న కొడుకు రణ్వీర్ మృతి చెందగా కాజోల్ గాయపడింది. ప్రమాదం జరగగానే 3 వ్యక్తులు పారిపోవడంతో కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్ కు చెందిందిగా గుర్తించారు. ఈ ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ తో పాటు అతని స్నేహితులు అఫ్నాన్ మాజ్ ఉన్నట్లుగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ దొరక్కపోవడంతో కారు ఎవరు నడిపారు అన్న దానిపై అప్పట్లో స్పష్టత లభించలేదు. అయితే కారు తానే నడిపాను అంటూ అఫ్నాన్ పోలీసులకు లొంగిపోయాడు. దాంతో కేసులో అఫ్నాన్ ను నిందితుడిగా పేర్కొని అరెస్ట్ చేసి ఈ మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టగా బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన అఫ్నాన్ వాంగ్మూలం సేకరించగా ప్రమాద సమయంలో కారు నడిపింది షకీల్ కొడుకు రాహెల్ అని వారు చెప్పారు. దీంతో కేసు 304 పార్ట్ 2గా సెక్షన్లు మార్పు చేస్తూ కేసును మరోసారి దర్యాప్తు చేపట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కు సంబంధించి అప్పట్లో జూబ్లీహిల్స్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ కేసు పోలీసులు వేగవంతం పెంచారు. ఏదైతే ఈ కేసు సంబంధించి షకీల్ కొడుకుని నిందితుడిగా చేరుస్తూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఏదైతే 2 ఏళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో అయితే ఈ ప్రమాదం జరిగింది. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళనైతే ఈ కారు ఢీకొట్టడంతో చేతిలో ఉన్న 2 నెలల శిశువునైతే కింద పడిపోయి మరణించడం జరిగింది. మొత్తానికి ఈ ఘటనలో కాజల్ కూడా గాయపడింది. ప్రమాదం జరగగానే సంఘటన స్థలం నుంచి కూడా ఈ 3 వ్యక్తులు కూడా పారిపోయారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్ కి చెందినదిగా ఏదైతే పోలీసులు గుర్తించడంతో ఈ ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి ఘటన సమయంలోని కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్, అలాగే స్నేహితులు అఫ్నాన్, అలాగే మాజ్ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ కోసం చూడగా అప్పట్లో ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అయితే లభ్యం కాకపోవడంతో ఆ కారు ఎవరు నడిపారన్న దానిపై అయితే అప్పట్లో స్పష్టత అయితే లభించలేదు. ఆ సమయంలోనే కారు తానే నడిపానంటూ కూడా అఫ్నాస్ పోలీసులకి అయితే లొంగిపోయాడు. అకస్మాత్తుగా కాజోల్ రోడ్డు మీదకి రావడంతో కారు ఢీ కొట్టిందని భయంతో కారులో ఉన్న 3 పారిపోయినట్లయితే అప్పట్లో అఫ్నాస్ అయితే వాంగ్మూలం అయితే ఇచ్చారు. దాంతో కేసు అఫ్నాన్ ను నిందితుడిగా పేర్కొంటూ కూడా అతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు అప్పట్లో ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తాజాగా ఏదైతే షకీల్ కొడుకు పాత్రపై కూడా అనుమానం రేకెట్టడంతో అప్పట్లో ఈ హిట్ అండ్ రన్ కేసు సంబంధించి షకీల్ కూడా కారులో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానించడంతో ఎవరైతే బాధితులు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన అఫ్నాస్ వాంగ్మూలం కూడా పోలీసులు అయితే సేకరించారు. మొత్తానికి కారు నడిపింది షకీల్ కొడుకు రహేల్ అంటూ కూడా వారు చెప్పడంతో 304 పార్ట్ 2గా అయితే సెక్షన్ మార్పు చేస్తూ కూడా ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఈ కేసును మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులు అయితే దర్యాప్తు చేయనున్నారు. మొత్తానికి గతంలోని ఈ హిట్ అండ్ రన్ కేసు సంబంధించి అప్పట్లో షకీల్ కొడుకు రహేల్ పేరు బయటకు వచ్చిన వేరే వ్యక్తి నడిపానంటూ కూడా అతనైతే లొంగిపోవడం జరిగింది. ఏదైతే ఇదే తరహాలోని ప్రజాభవన్ వద్ద బ్యారికేడ్లు ఢీకొనడంతో ఇదే తరహాలో వేరే వ్యక్తి లొంగిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేయడంతో
షకీల్ కొడుకు రహీల్ పేరైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ పారిపోయిన రహీల్ ని హైదరాబాద్ చేరుకోగానే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే అప్పట్లో జూబ్లీస్ లో జరిగిన ఈ ఘటనపై కూడా పోలీసులకు అనుమానం రావడంతో ఈ కేసుపై మరోసారి దర్యాప్తు కొనసాగించారు. మొత్తానికి ఈ దర్యాప్తులో అప్పుడు కూడా షకీలే కొడుకు రహీలే ఏదైతే ఈ కారు నడిపారంటూ కూడా పోలీసులు నిర్ధారించుకోవడంతో ప్రస్తుతం ఈ 304 Part 2 కింద అయితే ఈ కేసు మార్పు చేసి ఆ కేసు అయితే దర్యాప్తు చేసి దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.